హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు కొంపల్లి దగ్గరలో హెచ్ఎండిఏ వెంచర్‌లో ఇండిపెండెంట్ హౌజెస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇదొచ్చేసి మనకి 27x60 సైజులో కట్టించినటువంటి ఇండిపెండెంట్ హౌజెస్. G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్షన్ చేశారు. ఇదొచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది 30 ఫీట్ రోడ్‌కి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ వచ్చేసి ప్రాపర్టీ ఓనర్ యొక్క నెంబర్ మీకు స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి ఇల్లు యొక్క ఎలివేషన్ చూస్తున్నారండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఇంటి యొక్క ఎలివేషన్ మీకు మరొకసారి చూపించడం జరుగుతుంది. అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఆ మెయిన్ గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇది వచ్చేసి మనకి చాలా స్టాండర్డ్గా రోడ్ కంటే హైట్ తీసుకొని మనకి ర్యాంప్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1 ఫీట్ హైట్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ గేట్ చూస్తేనే అర్థమవుతుందండి ఎంత స్టాండర్డ్గా మనకి కన్స్ట్రక్షన్ చేశారన్నది అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి 27x60 సైజులో కన్స్ట్రక్ట్ చేశారు. G+1 పర్మిషన్ తీసుకొని. రేట్ వచ్చేసి 1,75,00,000 చెప్తున్నారండి. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. 1,75,00,000 చెప్తున్నారు. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుందండి. ప్రాపర్టీ సంబంధించినటువంటి నెంబర్ మీకు స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. గేట్ కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియా చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక పెద్ద సైజు కార్ పార్కింగ్ చేసుకునే విధంగా మనకి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రనైట్ తోటి మంచి క్వాలిటీ గ్రనైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి సీలింగ్ మనకి ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది అండ్ LED లైట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే స్టెప్స్ కింద వచ్చేసి మనకి సఫిషియెంట్గా పెద్ద సైజు స్పేస్ ఇచ్చారండి. ఇక్కడ మనకి స్టెప్స్ అనేది కూడా మంచి ఒక యూ ఆకారంలో పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకి సఫిషియెంట్గా ఏదైనా సామాన్లు అట్లా పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎలివేషన్కి సంబంధించినటువంటి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇల్లు అనేది కంప్లీట్గా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నారండి. ఇంటికి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా తీసుకొని మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కాంపౌండ్ వాల్ మీరు వీడియోలో చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ వైపు ఇచ్చారు. ఇక్కడ వాడినటువంటి డోర్ ఏదైతే ఉందో కంప్లీట్గా టేక్ వుడ్ అండ్ ఇక్కడ వాడినటువంటి చౌకోట్ కూడా మనకి కంప్లీట్గా ప్యూర్ టేక్ వుడ్తో వాడడం జరిగిందండి. దీనికి వాడినటువంటి హార్డ్వేర్ మీరు చూసినట్లయితే మంచి స్టాండర్డ్ క్వాలిటీ హార్డ్వేర్ వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మార్బల్ తోటి మనకి ఇక్కడ స్టెప్ అనేది ప్రొవైడ్ చేశారు. డిజైన్గా ఉండే విధంగా మార్బల్ తోటి స్టెప్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను లోపలికి ఎంట్రీ అవుతున్నానండి. హాల్లో చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా స్పేసియస్గా పెద్ద సైజ్ హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా డిజైన్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి ఆ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ విండోకి వచ్చేసి మనకి మస్కిటో మిస్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ LED లైట్స్ తోటి బ్యూటిఫుల్ డిజైన్ మంచి ప్లేన్ డిజైన్ తోటి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ మనకి మరొక విండో ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ బాగుండే విధంగా అండ్ అదే విధంగా వచ్చేసి వాస్తులో అన్ని పద్ధతులు పాటించి కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ చూపిస్తాము అండ్ కిచెన్ ఏరియా చూపిస్తాము అండ్ అదేవిధంగా వచ్చేసి మనకి పూజా యూనిట్ చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి సౌత్ వైపు ఉన్నటువంటి పూజా యూనిట్ మీరు చూస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి సఫిషియెంట్గా నీట్గా మంచి సైజ్ తోటి మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ చూసినట్లయితే LED లైట్ చూస్తున్నారు పైన. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా ఒక పెద్ద సైజు UPVC విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి UPVC డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియాకి బయటికి వెళ్ళడానికి ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఇంటికి సంబంధించిన సంప్ ఇక్కడ ఉందండి. వాటర్ స్టోరేజ్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంటికి సంబంధించినటువంటి బోర్ ఇక్కడ ఉందండి. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే సెట్ బ్యాక్ ఏరియా ఏదైతే ఉందో చాలా స్పేసెస్గా ఉంది. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి మంచి బ్యూటిఫుల్ టైల్స్ ఇచ్చారు అండ్ క్వాలిటీ టైల్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాటర్ కనెక్షన్ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మీరు వీడియోలో చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్ ఎంట్రన్స్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో మంచి బ్యూటిఫుల్ డిజైన్ మంచి క్వాలిటీ గ్రానైట్ మనకి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. అండ్ వాల్కి వచ్చేసి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ బాగుండే విధంగా ఒక పెద్ద సైజ్ విండో ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డు లేదా ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకోవడానికి స్పేసెస్గా మనకి ప్లేస్ ఇచ్చారండి చాలా నీట్గా ఉండే విధంగా.
ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఎంటర్ అయ్యే ముందు మాస్టర్ బెడ్రూమ్ కి వాడినటువంటి డోర్ చూపిస్తున్నాను. మంచి స్టాండర్డ్ క్వాలిటీ డోర్ వాడడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకట్ కూడా మీరు చూస్తున్నారు, చాలా హైట్ గా తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లోరింగ్ చూస్తున్నామండి. వెట్టిఫైడ్ టైల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ బాగుండే విధంగా మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అటాచ్డ్ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి సఫిషియెంట్ గా పెద్ద సైజ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వాడినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ చాలా క్వాలిటీ మెటీరియల్స్ అండి. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి డోర్ చూస్తున్నారు, మంచి స్టాండర్డ్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ డోర్ కి వాడినటువంటి హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీ హార్డ్వేర్ వాడడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫైడ్ టైల్స్ తో ఇచ్చారు. చాలా స్పేసెస్ గా ఒక పెద్ద సైజ్ బెడ్ వేసుకున్నప్పటికీ ఇక్కడ మనం వుడ్ వర్క్ చేయించుకున్నప్పటికీ మనకి స్పేస్ ఉండే విధంగా మంచి సైజ్ తోటి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక విండో చూస్తున్నారండి. వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్ లో ఇచ్చినటువంటి టాయిలెట్ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్. అండ్ ఇక్కడ వాడినటువంటి టైల్స్ అనేది చాలా మంచి టైల్స్ అండి, బ్రాండెడ్ టైల్స్ వాడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాడినటువంటి డోర్ ఏదైతే ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కి సంబంధించినటువంటి డోర్ అనేది మనకి వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి హాల్లో వచ్చేసి మీకు మరొకసారి వీడియోలో కవర్ చేస్తున్నామండి. హాలు, పూజా యూనిట్, డైనింగ్ ఏరియా అన్ని కవర్ చేస్తున్నాము. చాలా స్పేసెస్ గా ఉందండి. ఎవరైతే కొంపల్లి లొకేషన్ లో 2 BHK గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 2 BHK ఫస్ట్ ఫ్లోర్ లో అంటే G+1 హౌస్ చూస్తున్నారో అలాంటి వారికి సూటబుల్ అయ్యేటువంటి హౌస్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మేము వాయిస్ ఓవర్లో చెప్పడం జరుగుతుంది. టెక్నికల్ ఇష్యూ వల్ల వాయిస్ రికార్డింగ్ అవ్వలేకపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంటి ముందు ఉన్నటువంటి 30 ఫీట్ల రోడ్ చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మంచిగా స్పేసెస్గా బాల్కనీ ఇచ్చారండి. 10 ఫీట్ల బాల్కనీ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి LED లైట్స్, ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. మెయిన్ డోర్కి వాడినటువంటి చౌకోటు, డోరు ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్స్తో చేయించారండి. పూర్తిగా ఇండియన్ టేక్వుడ్తో చేయించారు. ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి హాల్ ఏరియా చూపిస్తున్నామండి. సఫిషియెంట్గా స్పేసెస్గా పెద్ద హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూము, ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ ప్రతి ఒక్కటి చూపిస్తామండి. వెంటిలేషన్ బాగుండే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాము టీవీ యూనిట్ ఏరియా. అండ్ ఇప్పుడు వచ్చేసి పూజా యూనిట్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి స్పేసెస్గా మంచి క్వాలిటీ డోర్స్ వాడి పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ డైనింగ్ ఏరియా చూపిస్తున్నామండి. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. స్పేసెస్గా కిచెన్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ మార్బల్స్ వాడి కిచెన్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో వాడినటువంటి డోర్ చూపిస్తున్నాము. మెయిన్ డోర్ ద్వారా మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అయ్యామండి. చాలా స్పేసెస్గా అండ్ నీట్గా లుక్ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేసుకొని మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఉన్న వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ చూపిస్తున్నాము. మంచి క్వాలిటీ వుడ్తో చేయించిన డోర్ అండి. ఇది వచ్చేసి మనకి స్పేసెస్గా ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఉన్న వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్లో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్స్ అండి. ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా, బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. బాల్కనీ ఏరియాలో వచ్చేసి మనకి వాష్ ఏరియా చూపిస్తున్నామండి. వాష్ ఏరియాలో మనకి మంచి క్వాలిటీ టైల్స్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి వెళ్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన వచ్చేసి ఇక్కడ వెంచర్లో డెవలప్ చేసిన G+5 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్ట్ చేసిన ఇండిపెండెంట్ బిల్డింగ్ చూపిస్తున్నాము. చాలా మంచి లొకేషన్లో ఉంటుందండి.
ప్రాజెక్ట్ ఆపోజిట్లో వచ్చేసి విల్లా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు, వాసవి వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. అండ్ అదేవిధంగా వచ్చేసి హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి విల్లా ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. మనకి విల్లాస్ అనేది చాలా మంచి రేట్లో ఉన్నాయండి. 3 కోట్ల నుంచి 4 కోట్ల ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.